తీన్మార్ మల్లన్న చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా పెను సంచలనం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి అయితే పలు వివాదాస్పద ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 42% బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ఒక ఆర్డినెన్స్ వేశామంటూ కూడా చేసినటువంటి ఆ ప్రకటనకు సంబంధించి ఆ అంశానికి సంబంధించి తాజాగా కవిత కూడా రెస్పాండ్ కావడం జరిగింది. కవిత రెస్పాన్స్ ఉద్దేశించి తీన్మార్ మల్లన్న ఏకంగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సైతం కవితపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తనదైన శైలిలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కల్వకుంట్ల కవితకు సంబంధించి ఆమెను ఉద్దేశించి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమంలో పలు ఆసక్తికర వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. 42% బీసీ రిజర్వేషన్కి సంబంధించి దున్నపోతు ఇంతే దుడ్డను కట్టేసినట్టున్నటువంటి మరొక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు బీసీ అంశానికి సంబంధించి నువ్వు కంచం పొత్తుందా, మీకు మంచం పొత్తుందా మాకు అంటూ కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఎట్టకెలకైతే వార్తలకు ఎక్కినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ అంశం అయితే రాజకీయంగా పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునపోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా, మంచం పొత్తులున్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అయితే ప్రస్తుతం రాజకీయంగా అయితే ఒక రచ్చలేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక ఆర్డినెన్స్ను పాస్ చేస్తే ఆ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి మీకు ఏం సంబంధం ఉంది? నువ్వేమైనా బీసీ బిడ్డవా? బీసీ అంశానికి సంబంధించి రిజర్వేషన్ సంబంధించి తెలంగాణ సర్కార్ ఆర్డినెన్స్ పాస్ చేసినటువంటి ఈ పరిణామ క్రమంలో మీరు ఎందుకు ఆ రకంగా స్పందించారు అనేటటువంటి అంశానికి సంబంధించి తీన్మార్ మల్లన్న మాత్రమైతే పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కల్వకుంట్ల కవిత తనదైన శైలిలో ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. ఇరువురు మాటలు తారస్థాయికి చేరుకున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఒక్కసారిగా యుద్ధ వాతావరణాన్ని తలపించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ విషయం గ్రహించినటువంటి జాగృతి నాయకులు కొంతమంది అయితే తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ కార్యాలయంపై దాటి తెగబడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిసారి దూషించే ప్రక్రియలో భాగంగా ఒక్కసారిగా వారంతా తీన్మార్ మల్లన్న కార్యాలయానికి చేరుకున్నటువంటి నేపథ్యం కావచ్చు, వారిపై దాడికి తెగబడినటువంటి నేపథ్యంలో తీన్మార్ మల్లన్న గన్మెన్ ఇకంతా 5 రౌండ్లు కూడా కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. కాల్పుల్లో దాదాపు 5 నుంచి 6 మంది కూడా గాయపడినట్టుగా తెలిసింది. మరి గాయపడినటువంటి వ్యక్తులు ఆ తీన్మార్ మల్లన్న వర్గీలా లేదంటే జాగృతి వర్గీలా అనేది తేలాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఆ తీన్మార్ మల్లన్న చేసినటువంటి ఈ ఘాటైన వ్యాఖ్యలకు సంబంధించి కావచ్చు, వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కల్వకుంట్ల కవిత కూడా పూర్తి స్థాయిలో మీడియా సమావేశంలో పూర్తి స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. నా ఒక్కదాన్ని ఈరోజు ఎమ్మెల్సీ నవీన్ గారు, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న గారు ఎంత దారుణంగా మాట్లాడినరో తెలంగాణ ప్రజలందరూ చూసిండ్రు. అసలు మేము ఆడబిడ్డలు అట్లాంటి మాటలు కనీసం మా నోటితో కూడా ఉచ్చరించేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. సిగ్గు అనిపిస్తుంది, నిజంగా బాధ అనిపిస్తుంది. ఎందుకు రావద్దా? ఆడపిల్లలు బయటికి రావద్దా? రాజకీయాల్లో ఉండొద్దా? చెయ్యొద్దా రాజకీయం? ఏం మాటలు ఇవి? అంశం మీద మాట్లాడాలనుకుంటే, ఇష్యూ మీద మాట్లాడాలనుకుంటే ఇష్యూ బేస్డ్ మీద మాట్లాడండి. దాదాపు 1.5 year నుండి తెలంగాణ జాగృతి నుండి బీసీ అంశాల్లో మేము అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నాం. నేను ఏ ఒక్కనాడు కూడా తీన్మార్ మల్లన్న గారిని ఒక్క మాట కూడా అనలేదు. నేను అసలు ఆయన నన్ను ఎందుకన్నాడో కూడా నాకు తెలియదు. నన్ను అనాల్సిన సందర్భం ఏందో కూడా నాకు తెలియదు. సరే, ఆయనకి ఏం కోపం ఉందో లేకపోతే ఎవరన్నా ప్రేరేపించిండ్రో ఎందుకన్నారో నాకు తెలియదు. తీన్మార్ మల్లన్న గారిని మాత్రం నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు బీసీ బిడ్డ కాబట్టి ఏది పడితే అది మాట్లాడితే చెల్లిపోతుందంటే కరెక్ట్ కాదు. గుర్తుపెట్టుకోండి మల్లన్న గారు, తెలంగాణ ప్రజలు ఎక్కువ కాలం పరుష పదజాలాన్ని సహించరు. మీరు ఎటు పడితే అటు మాట్లాడితే చూసుకుంటే ఎవరు ఊరుకోరు. మీరు మాట్లాడిన దానికి డెఫినెట్గా ఆవేశం వచ్చి మా కార్యకర్తలు, మా నాయకులు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు.
అయితే మీరు కాల్పులు జరుపుతారా? సామాన్య ప్రజల మీద కాల్పులు జరిపేంత అంత క్రూరత్వం ఎందుకు? ఏంది ఇది? ఏం వైఖరి ఇది? ఏం వైపరీత్యం ఇది? ఎందుకోసం చేస్తున్నారు ఇట్లా మీరు? అంటే ఒక ఆడబిడ్డను ఎంత మాట పడితే అంత మాట అనేసి ఇది తెలంగాణ పదజాలం గిట్లనే ఉంటుంది గట్లనే ఉంటుంది అని అంటే ఇది మీ టీవీ కాదు, మీరు మేకప్ వేసుకొని వేసే డ్రామా కాదు. ఇది రాజకీయము, ఇది ప్రజాస్వామ్యము. ఇందులో అనేక మంది ప్రజల యొక్క జీవితాలు ముడిపడి ఉన్నాయి. మాట్లాడుతున్నారు మీరు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా. ఈ మల్లన్న గారు నిన్న మధ్యాహ్నం ఈ టైంకి ఈ మాట మాట్లాడితే ఇంతవరకు నేను ముఖ్యమంత్రి గారికి ఒక సహచర ఎమ్మెల్సీని ఇంతవరకు కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడలే. తీర్మార్ మల్లన్న ఒక కవిత కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ హోదాలో కల్వకుంట్ల కవితని అవమానించినట్టు కాదు. అదే సందర్భంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులను అవమానించాడంటూ కూడా మేము భావిస్తున్నామంటూ ఆమె తనదైన శైలిలో వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అవసరమైతే లక్షలాది మందిని తయారు చేసి పూర్తి స్థాయిలో తీర్మార్ మల్లన్న సంగతి తేలుస్తామంటూ కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అదే సందర్భంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెట్టు నిదర్శనం తెలంగాణ ఆడపడుచులు అంటూ ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. అదే సందర్భంలో తెలంగాణలో ఉండి తెలంగాణ శ్వాస పీలుస్తూ తెలంగాణ గాలి పీల్చడం కాకుండా తెలంగాణ ప్రజల కోసం ఆడబిడ్డల కోసం తెలంగాణ అన్నదమ్ముల కోసం పాటుపడాల్సినటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ హోదాలు ఉన్నటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఎట్టకేలకైతే తెలంగాణ ఆడపడుచులను కావచ్చు తెలంగాణ ఆడబిడ్డలను కూడా కించపరిచే వ్యాఖ్యలు చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, తమ వైఖరి మార్చుకోవాలి, లేదంటే ఉద్యమం ఉవ్వెత్తున లేవబోతుంది, అగ్గి నిప్పుకై పూర్తిస్థాయిలో మీ అందరినీ తగలబెట్టేస్తుందంటూ కూడా పలు కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ అంశానికి సంబంధించి రాజకీయంగా అయితే పెను దుమారం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి తమ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పలు రకాలుగా 10 అంశాలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కూడా తాము కూడా పాటుపడ్డామని ఇది మీకు గుర్తులేదా? అదే సందర్భంలో ఒక ఛానల్ ద్వారా కావచ్చు, ఒక మీడియా సంస్థగా ఒక ప్రతినిధిగా అదే సందర్భంలో ఒక ఎమ్మెల్సీ హోదాలో ఉండి బాధ్యతాయుతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న ఎట్టకేలకైతే తమ బాధ్యతను విస్మరించి తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కించపరచడంతో పాటు పూర్తిగా తెలంగాణ ఆడబిడ్డలను అవమానించారంటూ కూడా ఆమె ఘాటైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇరువురి మధ్య జరిగినటువంటి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు కావచ్చు, పరస్పర ఆరోపణలు, పరస్పర వ్యాఖ్యలు రాజకీయంగా అయితే రచ్చలేపినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించి ఇమీడియట్ గా తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ హోదాలో ఉన్నప్పటికీ ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి సైతం రెస్పాన్స్ కావాలి. అదే సందర్భంలో అతనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదే సందర్భంలో ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన్న ఆడపడుచులను అవమానించడం పాటు యావత్ తెలంగాణ ఆడబిడ్డల గౌరవాన్ని అప్రతిష్ట పాలు చేసే విధంగా వ్యాఖ్యానించారంటూ కూడా ఆమె తీవ్రస్థాయిలో ప్రతిఘటించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఈ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి కూడా ఇందులో మరోసారి పునరాలోచించి తీర్మార్ మల్లన్నపై పూర్తిస్థాయిలో వేటు వేయాలని, అదే సందర్భంలో ఎమ్మెల్సీ హోదా నుంచి తప్పించాలని కూడా రేవంత్ రెడ్డికి పూర్తిస్థాయిలో చురుకలంచినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రంలో గతంలో బీఆర్ఎస్ పీరియడ్లో ఆడబిడ్డల పరిస్థితి కావచ్చు, ఆడబిడ్డలకు సంబంధించిన వివిధ అంశాలకు సంబంధించి ఏ రకమైనటువంటి బాధ్యతాయుతంగా మేము ఉన్నాము, మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ హయాంలో ఏం జరుగుతుంది, రేవంత్ రెడ్డి ఎందుకు రెస్పాండ్ కావడం లేదు, అదే సందర్భంలో బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ హోదాలో ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్నటువంటి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనదేనా అంటూ ప్రశ్నల వర్షం గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఈ అంశానికి సంబంధించి అసలు ఏం జరగబోతుంది, ఇటు జాగృతి నేతలు కూడా పూర్తిస్థాయిలో ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న కార్యాలయంపై దూసుకువెళ్ళినటువంటి పరిస్థితి. తమ ఎమ్మెల్సీ హోదాలన్నటువంటి తమ నేతనే అంటారా, లేదంటే ఒక తెలంగాణ ఆడబిడ్డపై ఇలాంటి దుర్భాషలు ఆడడంతో పాటు పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కూడా వారంతా కూడా అంటే జాగృతి తరపున ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలు అయితే ఆ కార్యాలయంకి వెళ్ళి ఆ దాడికి దిగబడే ప్రయత్నం చేశారు. ఈ దాడులకు సంబంధించి ప్రతిఘటించినటువంటి తీర్మార్ మల్లన్న గన్మెన్ ఎట్టకలకైతే తన గన్తో హైదరాబాద్లో కాల్పులు జరిపినటువంటి పరిస్థితి. హైదరాబాద్లో కాల్పులకు సంబంధించి కొంతమందికి అక్కడ గాయాలైనట్టుగా తెలిసింది. మరి గాయపడినటువంటి వ్యక్తులు తీర్మార్ మల్లన్న వర్గీయులా, లేదంటే ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఆ జాగృతి సంస్థకు సంబంధించిన వర్గీయులు అనేది తేలాల్సింది. మొత్తానికి తీర్మార్ మల్లన్న ఒక కార్యక్రమంలో బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి కవితను టార్గెట్ గా చేసుకుంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు విషయం తెలుసుకున్నటువంటి కల్వకుంట్ల కవితతో పాటు కల్వకుంట్ల కవిత వర్గీయులు కావచ్చు, జాగృతి తరపున ఉన్నటువంటి మరికొంతమంది కీలక నేతలు అయితే ఈ వ్యాఖ్యలను తీసుకున్న సీరియస్ గా తీసుకున్నటువంటి వారంతా కూడా ఏకంగా తీర్మార్ మల్లన్న వైపు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. తన కార్యాలయంపై దాడి చేసినటువంటి నేపథ్యంలో కొంత
ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి కవిత కూడా తనదైన శైలిలో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. మరి రేవంత్ రెడ్డి ఈ ఇరువురి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలు కావచ్చు, ఇరువురి మధ్య జరిగినటువంటి ఈ కీలక వ్యాఖ్యలకు సంబంధించి పరస్పర ఆరోపణలు కీలక వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ రెడ్డి ఏ రకంగా తీసుకోబోతున్నారు, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరు ఎమ్మెల్సీల మధ్య జరిగినటువంటి ఈ వర్గపోరు ఏ రకంగా ఏ స్థాయికి చేరబోతుంది, ఎలాంటి పరిణామం చోటు చేసుకోబోతుంది అనేది తెలియాలంటే మనం అనుకొని చూడాల్సిందే. మొత్తానికి తీర్మార్ మల్లన్న కల్వకుంట్ల కవితను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో ఒక ఎమ్మెల్సీ అయ్యింది, మరో ఎమ్మెల్సీ పట్ల దురుసుగా ప్రవర్తించడం కావచ్చు, అనిశ్చిత వ్యాఖ్యలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే రాజకీయ దుమారం అయితే రేగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది అనేది. ఓవర్ టు స్టూడియో.